వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ స్థాయిలలో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు గ్రామస్థాయి నుండి రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కోటి సంతకాల సేకరణను చేపడుతున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమ కోటి సంతకాల సేకరణ వాల్ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ కుమార్ తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సంస్థాగత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వివిధ విభాగాలలో కమిటీలను, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదులని, వారే సర్వమని తెలిపారు. కమిటీల ఏర్పాటు ద్వారా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని, పార్టీ సైనికుల పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి కోటి సంతకాల సేకరణ చేసి అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 17 నెలల పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, అరాచకాలు, అత్యాచారాలు, ఆకృత్యాలు, హత్యలు, అక్రమ కేసులతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం దుష్ట పాలనను చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపాలను కడిగేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు బూటకపు వాగ్దానాలను చేసి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఏకంగా మద్యం పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా గండి కొడుతున్నారని తెలిపారు. కల్తీ మద్యం తయారీ గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు తెలియదా అంటూ సూటిగా నేతలు ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్త సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, 2029వ సంవత్సరం జరిగే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించేందుకు తమ శాయశక్తులా కృషి చేయాలని, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, అందుకు సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు దుష్ట ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, వీటన్నింటికి భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ డిజిటల్ బుక్ విప్లవాన్ని తీసుకువచ్చిందని, ఇందులో QR కోడ్ ద్వారా ఎదుర్కొంటున్న అన్యాయాలను, సమస్యలను అందులో నమోదు చేయవచ్చని, వాటిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి తగిన న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నేటి నుండి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వివిధ దశల్లో చేపట్టే కార్యక్రమాలను నాయకులు వివరించారు. అనంతరం కమిటీల నిర్మాణ విధి విధానాలను నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోజా బ్రహ్మాందరెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పిపి నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి,
కేంద్ర కమిటీ సభ్యులు చెల్ల మధుసూదన్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డాక్టర్ శశికళారెడ్డి, బుడ్డా శేషిరెడ్డి, భాస్కర్ రెడ్డి, దాల్మిల్ అమీర్, చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రం వాళ్ళు వస్తారు, ఇతర దేశాల వాళ్ళు వస్తారు, డబ్బులు కడతారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. మనకేమి లాభం వస్తుందని అడుగుతా ఉన్నాను. కేవలం ఇంకా 5,000 కోట్లు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మరి వీటిని దారాదత్తం చేయాలంటూ ఉన్నారు. అంచేతే మనం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 తగ్గకుండా మనం 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి, అదేదో ఇంట్లో కూర్చొని రాయకూడదు, మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామో ఈ రచ్చబండలో దాంట్లో పాల్గొని మన కార్యకర్తలు వారు ఫోన్ నంబర్తో సహా అన్ని కూడా తీసుకొని అలా ప్రొఫార్మా కూడా మీకు రామ్ భూపాల్ రెడ్డి గారు అందజేస్తారు. దానికి సంతకాలు పెట్టి మనం 60,000 తగ్గకుండా ఇచ్చే పరిస్థితి చేస్తే 1 కోటి సంతకాలతో మనం 28వ తేదీ గవర్నర్ దగ్గరికి పోయి అవి సమర్పించే పరిస్థితి ఉంటుంది. మేము అందరూ కూడా కలిసి చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మొత్తం అన్యాయంగా కాదు మనం ఏం చదువుకోవాలి కూడా మన ఈరోజు అధికారం ఇప్పుడే రామచంద్ర వస్తానే ఓ మాట అన్నారనమాట. నంద్యాల జిల్లా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు అనంటే అంత కలకలం ఉంది, హాల్లో కూడా ఫుల్గా ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా బాగా నవ్వుకుంటున్నారు. నేను నిన్న కూడా బేసికల్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్తే అదేందో తమాషా, ఓడిపోయినా మనం నవ్వుకుంటున్నాం, గెలిచి వాళ్ళు ఏడుస్తున్నారే. వాస్తవమా కదా? ఆడ చూడండి కొట్లాడుకొని వస్తున్నారు. ఊర్లో నాకు వైన్ షాప్ కావాలా, నాకు బెల్ట్ షాప్ కావాలా, ఇసుక లారీ నాకు కావాలా, ఇసుక ట్రాక్టర్ నాకు కావాలా, ఇదే పని పట్టించారు వాళ్ళు. ఏది ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నామంటే కారణం అందరికీ ఏదో పని ఉంది కదా. రైతులు ఉన్నాం, వ్యాపారస్తులు ఉన్నాం, వివిధ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నాం, అందరం ఉన్నాం. కానీ ఈరోజు అందరం సమావేశమైనామంటే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయం ఒక సేవగా భావించి ప్రజాసేవ కోసమైనా లేదా కుటుంబంలో ఆనవాయితీగా వచ్చినందుకు బాధ్యతగానైనా లేదా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనూ మనం అందరం ఇక్కడ కూర్చుంటున్నాం. లేకుండా కానీ మనం కూడా లక్ష్యంగా ఎవరి వ్యాపారం ఎవరి సంసారం మనం చూస్తాం. కాబట్టి మనం అందరం కూడా ఈ సేవలో పాలు పంచుకున్నందుకు గర్వంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే 2029లో మనం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసేదాకా కష్టపడాలి. అదేవిధంగా ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలని ఒక ప్రణాళికను తీసుకురావడం జరుగుతోంది.
ఎందుకంటే గ్రామంలో మన కార్యకర్తలు ఈరోజు ఎంతమంది మన పార్టీ కోసం కష్టపడుతున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం, పార్టీకి మెయిన్ పిల్లర్స్ కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల కోసం కార్యకర్తలను గుర్తు పెట్టుకొని తిరిగి మళ్ళా మన కార్యకర్తలకు మనం మేలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు మళ్ళీ ఈ గ్రామ కమిటీల నుంచి తీసుకురావడం, ఒక స్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతోంది. 2019 నుంచి 24 వరకు కరోనా అధికారులను ఎదుర్కొని ఎన్నో మంచి పనులు చేసినా సరే ఆ చేసిన మంచి పనులని చెప్పుకోలేక ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు చేసిన పనులను కూడా చేసినట్టుగా చూసుకునేటువంటి ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా సరే గతంలో మనం చేసినటువంటి మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ నిర్వహించుకోవాలని దాంట్లో భాగంగానే ఈ యొక్క కొత్త కమిటీలన్నీ కూడా జరుగుతుంది. నియమించిన ప్రతి కమిటీ సభ్యులు కూడా కేవలం తెలుగుకోవడం కాకుండా మనందరం కూడా తిరిగి మన పార్టీ జెండాని ఎగిరేయడానికి కృషి చేయాలని చెప్పేసి అందరం కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మాట్లాడాలని ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్లస్ మాట్లాడాలందరం కూడా ఒకటే మాట్లాడుకోవడానికి ఒకటే కోరుతున్నాను సార్. పెద్దలందరూ అలాగే మా పిల్లలందరూ మాట్లాడుకోవడం ఇక్కడ మాతో సహా ఒకటే కోరిక, అది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో మా ఊరు అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క చిత్రం ప్రతి వాళ్ళందరూ గత 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు ఒకసారి వాళ్ళందరూ మీరు మాట్లాడాలని నాకు అవకాశం మనం గమనిస్తా ఉన్నాం. వెంటనే ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పల్లెటూరులో ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకాలు, అకృత్యాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. మన ఎన్ని కష్టాలకు వచ్చి రోజు దుర్మార్గంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం మనం చూసాం. ఆ దుర్మార్గం ఎవరైతే అడ్డొస్తా ఉన్నారో, ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. మనం గత పాలనకు ఈ పాలనకు చూస్తే 6 హామీలు సూపర్ 6 అని చెప్పి సూపర్ 6లలో కనీసం 1% అయినా పూర్తి చేసి 6 పథకాలు కూడా పూర్తి చేసే సూపర్ హిట్ అనొచ్చు. దేన్నైనా లేకపోతే సినిమా హిట్ అయిందంటే దానికి కొలమానం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి సూపర్ 6 పథకాలు 50.5 కాలంగా వస్తూ ఉంది. మనం గమనిస్తే 3 పథకాలు మాత్రమే, 6లో 3 పథకాలు మాత్రమే అరకొర. మనం చూస్తా ఉన్నాం. అమ్మఒడి దాని పేరు మార్చి తల్లికి వందనం. 2 సంవత్సరాల కాలంలో 15,000 30,000 ఇవ్వాలి. 30,000లో 13,000 చేతులు పెట్టి సూపర్ హిట్ అంటున్నారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యొక్క ఖర్చుల కోసం, సూపర్ల కోసం, మెయింటెనెన్స్ కోసం 15,000లో 2,000 ఖర్చు చేస్తేనేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి పోయాయని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది.
ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు 15,000 చెప్పి ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం చెల్లిస్తామని చెప్పి మీరు 70% కూడా ఈ యొక్క చెల్లించిన పాపాన కూడా అది పక్కన పెడితే 15,000 చెప్పిన వ్యక్తులు 13,000 ఇచ్చి ఈరోజు మీ జోబుల్లోకి పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా జోబుల్లోకి పోయింటే ఈ రోజు మీరు కూడా ఈ 2,000 రూపాయలు మీ జోబుల్లోకి పోయినట్టే లెక్క. రెడ్డి గారికి ఒక 2 నెలల నుంచి ఆయన చెప్పేది ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ఒక 20,000 మంది కార్యకర్తలు లీడర్స్ అందరూ కలిసి కమిటీల లాగాను అనుబంధ విభాగాల లాగాను ఒక నియోజకవర్గంలో ఏ ఆందోళన చేపట్టినా ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఈ 20,000 మంది కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ముఖ్యంగా టాస్క్ ఇచ్చారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టాస్క్ ఏంటంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్దేశంతో అందులో మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ సంపాదించాలంటే ఎంతో వ్యయ కష్టపడి చేస్తూ కూడా తక్కువ పరిస్థితుల్లో వాళ్ళకి అందుబాటులోకి రావాలా, వాళ్ళకి విద్య వాళ్ళకి ఈ విధంగా కూడా వాళ్ళకు అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి ఆ 17 ఏ జిల్లాలో అయితే పెద్ద జిల్లాలో కారణం చేశారో ఆ జిల్లాలో కూడా 17 కాలేజీలు ఇచ్చి మనం 5 కాలేజీలు 23లోనే మనం అన్ని ఓపెన్ కూడా చేసుకోవాల్సింది. అందులో నంద్యాల కాలేజీ కూడా ఇది ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. అలాగే మిగతా 12 కాలేజీలు కూడా మన పాడేరు కాలేజీలు, గురువేంద్ర కాలేజీలు చాలా వరకు అది కూడా 50 సీట్లకు అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం ఉన్నప్పుడు 50 సీట్లకు అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వైద్య విద్యను మనకు పేదలకందరూ కూడా దూరం చేసేదానికి కుట్రపడి ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ కూడా మన యువత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఈ యొక్క మెడికల్ కాలేజీ కూడా అదేవిధంగా ఈ మధ్య కల్తీ మండలి ఏ విధంగా వదిలేగా ప్రాణాలు వేస్తారన్న విషయంగా వాటి ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ పథకాలు పెట్టాలనే కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఈ యొక్క సంస్థాగత సమావేశం ఏర్పాటు చేసుకునే ఈరోజు పెద్దలు పెద్దల రామచంద్ర గారి అధ్యక్షతన కమిటీలన్నీ కంప్లీట్ గా ఫిలప్ చేయాలి, గ్యాప్ లేనివన్నీ ఫిలప్ చేసేసి ఒక వైఎస్ఆర్సీపీ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం అంతా కమిటీలన్నీ ఏర్పాటు చేస్తే పార్టీకి కార్యకర్తలు కమిటీలు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అది ఒక్కసారి ఏర్పాటు చేస్తే మనం ఈ కూటమితో చేసినటువంటి ఆకృత్యాలను ఎదుర్కోవడానికి ఒక శక్తిగా ఏర్పడతాము. అందులో ఎటువంటి సంశయం లేదు.